అంటే ఈ భూమిలోకంలో కూడా శుభ్రంగా ఆనందం ఉండొచ్చు, చచ్చిపోయినంత కూడా పరలోకంలో ఆనందం వచ్చి ఫీల్ అయిపోతాడు. అవును, మరి అదే కదా అర్థం అక్కడ. మరి వీరికి ఏం అర్థమైంది బైబిల్ చెప్పండి? ఆహా, అక్కడ అర్థం అదే వస్తుంది. ఇహలోకంలో 100 రెట్లు పొందుతారు మరియు నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. రెండూ ఇ- చెప్పాడు. ఇహలోకంలో 100 రెట్లు అంటే ఉమ్, అవునండి. ఇప్పుడు మా పాప అడుగుతుంది చాక్లెట్. ఉమ్, ఆమె తినకూడదమ్మా చాక్లెట్, పళ్ళు పుచ్చిపోతుందని చెప్తే విందు. ఉమ్, మాట మాటకి డాడీ 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 పీకి తినిస్తే అప్పుడు నాకు ఎలా ఉంటది? ఉమ్, లోపల బాధగా ఉంటది, కోపంగా ఉంటది. ఉమ్, అయినా 2 దెబ్బలు కొడి ఇస్తాను బలవంతంగా. అది ఇష్టపూర్వకంగా ఇచ్చింది కాదు, ఉమ్, కోపంతో బలవంతంగా ఇచ్చింది. ఉమ్. యేసు ప్రభు వారు కూడా ఎలా ఉన్నారంటే వీరికి కిరాణా షాప్ వ్యక్తి అయిపోయారు. ప్రభా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ప్రభా, నా పిల్ల పెళ్లి చేస్తావు చెయ్య, పెళ్లి చేస్తావు చెయ్య. ఇది ఇచ్చిందా కుదరదు అనమాట యేసు ప్రభు. ఉమ్.